అందరూ చేస్తారు. వీడియో పూర్తిగా చూస్తారు, లైక్ కొడతారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, గంట కూడా కొడుతున్నారు. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగితే మీ సొమ్ము ఏమైనా పోతుందా? నా కోసం ఒక సూపర్ కామెంట్ ఇవ్వచ్చు కదా. మీ కామెంట్స్ తో కూడా నా కడుపు నిండిపోతుంది తెలుసా? అంతేకాదు, మీ కామెంట్స్ లో బెస్ట్ కామెంట్స్ ని వీడియో లాస్ట్ లో పెడతాం. సో కీప్ కామెంటింగ్. సూపర్ కైరా సైనింగ్ ఆఫ్. నమస్కారం. దెయ్యాల దీవి బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనకి ఒక దరిద్రం పట్టుకుంది. అదేనండి, మనుషులు వచ్చారు. భూలోకంలో లొకేషన్లు దొరక్క ఒక సినిమా షూటింగ్ యూనిట్ మన ప్రశాంతమైన శ్మశానంలోకి దిగింది. వస్తూ వస్తూ వాళ్లు కెమెరాలతో పాటు ఘుమఘుమలాడే కేటరింగ్ వ్యాన్ కూడా తెచ్చారని సమాచారం. దానితో మన దెయ్యాలకి నోట్లో లాలాజలం ఊరింది. ఇక ఆలస్యం చెయ్యకుండా లైవ్లోకి వెళ్దాం. శ్మశానానికి పక్కన ఉన్న ఒక పాడుబడ్డ బంగళా ముందు ఒక సినిమా షూటింగ్ మొదలైంది. లైట్లు, కెమెరాలు, మనుషులు హడావిడి చేస్తున్నారు. ఒక పక్క క్యాటరింగ్ వ్యాన్ నుంచి వేడి వేడి పొగలు వస్తున్నాయి. కైరా చెట్టు కొమ్మ మీద కూర్చొని వాసన చూస్తూ, అబ్బా, ఏం వాసనరా బాబు! అది ఖచ్చితంగా మటన్ దమ్ బిర్యానీయే అయి ఉంటుంది. ఆ వాసన పీలుస్తుంటే స్వర్గం కళ్ళ ముందు ఉన్నట్టుంది. హీరా షూటింగ్ చూడటానికని స్టైల్గా సన్ గ్లాసెస్ పెట్టుకొని కైరా పక్కకు వచ్చాడు. అక్క, ఎమోషన్ కాస్త కంట్రోల్ చేసుకో. అది బిర్యానీ వాసన కాదు, వాళ్ళు సాంబార్లో వేస్తున్న ఇంగువ వాసన. నార్మీ, నా ముక్కెప్పుడు తప్పు చెప్పదు. రే హీరా, ఈ రోజు ఆ వ్యాన్ మనదే, ఆ బిర్యానీ హండీ కూడా మనదే. వెళ్ళి అటాక్ చేద్దాం పదా. వద్దక్క, తొందరపడకు. చూడక్కడా, ఆ వ్యాన్ చుట్టూ బౌన్సర్లున్నారు. వాళ్ళ చేతిలో కర్రలు కాదు, దెయ్యాల తాయెత్తులున్నాయి. మనం ప్లాన్ ప్రకారం వెళ్ళాలక్క. స్ట్రాటజీ ముఖ్యం. మీ స్ట్రాటజీలు తగలయ్యా. ముందు ఆ లైట్లు ఆఫ్ చేయమని చెప్పండిరా బాబు. నా ఎముకలు వేడికిపోతున్నాయి. నా ఎముకలు ఆ వేడికి అరిగిపోతే రేపొద్దున నడవలేనురా. మామయ్య, నువ్వు సైలెంట్గా ఉండు. నేనొక స్కెచ్ వేశా. ఆ షూటింగ్లో మనం కూడా కలిసిపోదాం. జూనియర్ ఆర్టిస్టుల్లాగా దూరిపోయి ఆ ఫుడ్ కొట్టేద్దాం. వావ్ హీరా, నువ్వు నిద్ర లేస్తే నీ బ్రెయిన్ రాకెట్ లా పరిగెడుతుందిరా. పదండి దూకేద్దాం. షూటింగ్ లొకేషన్లో డైరెక్టర్ గట్టిగా అరుస్తుంటాడు, సైలెన్స్, షాట్ రెడీ అని. ఆర్ట్ డైరెక్టర్ భానుప్రకాష్ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. సార్, హారర్ సీన్ కోసం ఒక మంచి అస్థిపంజరం కావాలి సార్. తెచ్చిన ప్లాస్టిక్ది ఇరిగిపోయింది. సరిగ్గా అప్పుడే అస్థిపంజరం మావయ్య ఒక చైర్లో కూర్చొని ఉంటాడు. ఆర్ట్ డైరెక్టర్ భానుప్రకాష్ కళ్ళు మావయ్య మీద పడతాయి. వాహ్ వాహ్, ఏం డీటెయిలింగ్! ఎవడ్రా ఈ ఆర్టిస్ట్? అచ్చం నిజం అస్థిపంజరంలా ఉంది. రేయ్, దీన్ని తీసుకురండ్రా. అసిస్టెంట్లు అస్థిపంజరం మావయ్యని ఎత్తుకెళ్తుంటే తను భయపడకుండా సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ భయపడితే వాళ్ళు షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారేమో, కైరా వాళ్ళ ప్లాన్ పాడవుతుందేమో అని. అస్థిపంజరం మావయ్య సైలెంట్గా తనలో తాను ఇలా మాట్లాడుకుంటాడు. ఒరేయ్, ఏంట్రా ఇది? నన్ను ఎక్కడికిరా తీసుకెళ్తున్నారు? రే హీరా, కాపాడ్రా. నా తుంటి ఎముక జారిపోతుందిరా. సూపర్ భానుప్రకాష్, దీన్ని ఆ మూల నిలబెట్టండి. హీరో గారు దీని పక్కన నిలబడి డైలాగ్ చెప్తారు. వాళ్ళు మావయ్యని ఒక స్టాండ్కి కట్టేస్తారు. పక్కనే హీరో స్టార్ సల్మాన్ వచ్చి అక్కడ నిలబడతాడు. పేరుకి హీరో అయినప్పటికీ అతను చాలా పిరికివాడు. డైరెక్టర్ గారు,
ఇది నిజంగా ప్లాస్టిక్ బొమ్మే కదా. దీని పళ్ళు నన్ను చూసి నవ్వుతున్నట్టున్నాయి. నిన్ను చూస్తే నవ్వు కాదురా, వాంతులు వస్తున్నాయి. ఆ విగ్గేంట్రా పెట్టగూడలా ఉంది. 1 2 3 షాట్ రెడీ యాక్షన్. ఎవరక్కడ? దయ్యం, నన్ను ఏం చేయలేవు. నేను హీరోని. అంటూ భయంతో అస్థిపంజరం మావయ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆ నొప్పిని తట్టుకోలేక అస్థిపంజరం మావయ్య, అమ్మో నా చెయ్యి, మెల్లగా పట్టుకోరా రే, నా ఎముకలు ఊడగొడతావా ఏంటి? నిన్ననే ఫెవిక్విక్ పెట్టి మరీ అతికించుకున్నాను. ఆ హీరో పట్టుకి సడన్ గా మావయ్య చెయ్యి ఊడి అతని చేతిలోకి వస్తుంది. వామో, చెయ్యి ఊడిపోయింది. కట్ కట్, సూపర్ షాట్. చెయ్యి ఊడిపోవడం గ్రాఫిక్స్లో చేద్దామనుకున్నా, భలే సెట్ అయింది. నెక్స్ట్ షాట్ రెడీ చేయండి. అక్క, మావయ్య ఇరుక్కుపోయాడు, మనం వెళ్ళి కాపాడాలి. నువ్వు ఆ డైరెక్టర్ని డైవర్ట్ చేయి, నేను వెళ్ళి మావయ్యని తీసుకొస్తా. కైరా డైరెక్టర్ని కన్ఫ్యూజ్ చేయడానికి వెళ్తుంది. ఇంతలో కమల్ గాలిలో ఎగురుతూ వస్తాడు. కైరా గారు ఎక్కడున్నారు? మీకోసం దీవంతా వెతుకుతున్నా. ఆ ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు? ఓ, షూటింగ్ జరుగుతుందా? మీకు దిష్టి తగులుతుంది కైరా గారు. ఆ హీరోయిన్ కి బదులు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారేమో. మనం వెనక్కి వెళ్ళిపోదాం, పదండి. షూ! ఊరికే అరవకు. మామయ్య అక్కడ ఇరుక్కుపోయాడు. హీరా కాపాడటానికి వెళ్ళాడు. నువ్వేమో ఆ హీరో గాడి పని చూసుకో. వాడు మామయ్య చెయ్యి లాగేశాడు. మామయ్య పైన చెయ్యి వేస్తే గీస్తే నేను వేయాలి. వాడెవడు వేయటానికి? ఏంటి, మన బలరాం గారి మీద చెయ్యి వేస్తాడా? వాడి అంతం చూస్తా. అయినా వాడు హీరో ఏంటి కైరా గారు? కనీసం నాలా కూడా లేడు. ఇప్పుడు చూడండి నా పవర్. కమల్ వేగంగా వెళ్ళి ఆ హీరో స్టార్ సల్మాన్ బాడీలోకి దూరిపోతాడు. సడన్ గా తన స్టైల్ మారిపోతుంది. ఆ హీరో జుట్టు సరిచేసుకుంటూ, డైరెక్టర్, ఏంటి ఆ చెత్త షాట్? హర్రర్ సినిమాలో రొమాన్స్ ఉండాలి. ఏంటి సార్, హారర్లో రొమాన్స్ ఏంటి? స్క్రిప్ట్లో లేదు కదా. నేను చెప్తున్నా కదా, రాసుకో. ఇప్పుడు నేను ఒక పాట పాడతా, ఆ చెట్టు మీదున్న ఒక అందమైన అమ్మాయి కోసం. ఓ దయ్యాల రాణి, నువ్వేనా బిర్యానీ? నీ కోసం తెస్తా ఆ క్యాటరింగ్ వ్యాన్ని. ఛీ, వీడు మారడు. మనిషిలోకి దూరినా కూడా నా పరువు తీస్తున్నాడు. ఇప్పుడేంటి, వీడి పర్ఫార్మెన్స్ కి నేను ఫ్లాట్ అయిపోవాలా? ఒరే కమల్, పాట తర్వాత పాడుతూ గాని ముందు ఇక్కడికి వచ్చి నన్ను విడిపించండిరా. నా వెన్నుపూసలో దురదొస్తుంది. హీరా మావయ్యని విడిపించడానికి సెట్ మధ్యలోకి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే హీరోని కమల్ విడిచిపెట్టాక ఆ హీరో నార్మల్గా అయిపోతాడు. ఆ డైరెక్టర్ స్క్రిప్ట్లో లేకుండా పాట పాడి యాక్ట్ చేసినందుకు స్టార్ సల్మాన్ పైన సీరియస్ అవుతాడు. ఏంటి హీరో గారు ఆ పిచ్చి డాన్సులు? సరే సరే, ఇప్పుడు సీరియస్ సీన్. దెయ్యం నడిచి వస్తున్న శబ్దం వినపడాలి. పిన్ డ్రాప్ సైలెన్స్ కావాలి. ఎవ్వరూ ఊపిరి కూడా పీల్చుకోవద్దు, సరేనా? యాక్షన్. సెట్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. హీరా మామయ్య కట్లు విప్పడానికి ఆ టేబుల్ కిందకు దూరుతాడు. కాని ఆ సైలెన్స్కి హీరాకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది. అబ్బా, ఇంత సైలెంట్ గా ఉంటే నాకు నిద్ర ఆగదు. ఒక కొనుకు తీయాల్సిందే. కట్ కట్, ఎవడ్రా అది? జనరేటర్ ఆఫ్ చేయమని చెప్పానా లేదా? సార్, జనరేటర్ ఆఫ్లోనే ఉంది సార్. ఆ సౌండ్ టేబుల్ కింద నుంచొస్తోంది. భూకంపమేమన్నా వస్తుందేమో. అది భూకంపం కాదురా నాయనా, మా మేనల్లుడి ముక్కు కంపం. ఒరే హీరా, రే త్వరగా లేచి కట్లు విప్పరా.
లేదంటే వీళ్ళు సినిమా అంతా నాతోనే తీసేలా ఉన్నారు. హీరా గురక సౌండ్కి సెట్లో ఉన్న గ్లాసులు పగిలిపోతాయి, లైట్లు పేలిపోతాయి. అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు. గురక సౌండ్కి భయపడి యూనిట్ అంతా పారిపోవటానికి చూస్తారు. అప్పుడు హీరా ఉలిక్కిపడి లేస్తాడు. అక్కడ ఉన్న బౌన్సర్లు కర్రలు పట్టుకొని హీరా దగ్గరకు వస్తారు. రేయ్, ఎవర్రా నువ్వు? దయ్యం వేషంలో వచ్చి టేబుల్ కింద దాక్కున్నావు. దొంగతనానికి వచ్చావా? కొట్టండ్రా వీడిని. రేయ్ హీరా, తన్నులు తినడానికి ఏమైనా వెళ్ళావా? ముందు లేచి నీ సత్తా చూపించరా బాబు. నన్నే కొట్టడానికి వస్తారా? నా నిద్ర చెడగొట్టింది చాలక ఇప్పుడు మీకు నేను నిజమైన హర్రర్ సినిమా చూపిస్తా. రేయ్ కమల్, లైట్స్ ఆఫ్ చేయి. అక్క, నువ్వు వాళ్ళ విగ్గులు పీకే. మావయ్య, నువ్వు నీ విశ్వరూపం చూపించు. కమల్ అక్కడున్న షూటింగ్ లైట్లన్నీ పగలగొడతాడు. చీకటిలో కేవలం హీరా ఎర్రని కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. మామయ్య తన ఎముకల్ని ఒక్కొక్కటిగా బౌన్సర్ల మీదకు విసురుతాడు. దయ్యాల దీవిలో కొన్ని దయ్యాలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. హీరా తన పవర్తో ఆ పెద్ద క్యాటరింగ్ వ్యాన్ని గాల్లోకి లేపుతాడు. మర్యాదగా ఈ వ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతారా, లేకపోతే మిమ్మల్ని పార్సిల్ చేసి పంపాలా? బాబోయ్, ఇది గ్రాఫిక్స్ కాదు, నిజంగా దెయ్యాలు. పారిపోండి రోయ్. ప్యాకప్ ప్యాకప్. అందరికంటే ముందుగా హీరో, ఆ వెనక డైరెక్టర్, బౌన్సర్లు, అక్కడున్న వాళ్ళంతా కెమెరాలు వదిలేసి, కాస్ట్యూమ్లు వదిలేసి పారిపోతారు. అవేవి కైరాకు మ్యాటర్ కాదుగాని క్యాటరింగ్ వ్యాన్ ఉండిపోవడమే కైరాకు కావలసింది. ఎవరి గొడవలో వాళ్ళుంటే కైరా మాత్రం ఎగురుకుంటూ వెళ్ళి వ్యాన్ లోపలికి దూరుతుంది. వావ్! మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, గులాబ్ జామ్. ఈ రోజు పండగే పండగ. హీరా, నువ్వు నిజంగా తోపురా. థ్యాంక్స్ అక్క. ఇవన్నీ చూస్తుంటే ఆకలేస్తుంది. రా అక్క, తిందాం. ఏంటి రా అక్క తిందాం? యాక్షన్ చూపించావని నాకంటే ఎక్కువ తిందాం అనుకుంటున్నావా? ఆ పప్పులేమీ ఉడకవు. ఒరేయ్, మీ తిండి కోసం నన్ను బలి చేశారు కదరా. నా ఎముకలెక్కడ్రా? కొంప తీసి ఆ బౌన్సర్లు గాని పట్టుకుపోయారా ఏంటి? వెతకండ్రా బాబు. ఫ్రెండ్స్, మా మావయ్య ఎముకలు ఎవరికైనా దొరికితే ఎక్కడున్నాయో కాస్త కామెంట్లో చెప్పండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి భయ్యా.